ఏమన్నా ఇంటి సమస్య ఇది అట్లా కాదు. నువ్వు మాట్లాడతా నా వార్త మాట్లాడతాడు నువ్వు ఎవరు మాట్లాడకి నువ్వు దగ్గరికి రాకూడదు. చిక్కున్నాడు ఎవరు వాటర్లో వాళ్ళు ఉండాలా? మీరు ఎవరు వస్తాడా? నా వాటరా ఉన్నామంటే ఉంటాం, పొమ్మంటే పోతాం. నువ్వు నొక్కుంటూ ఉండద్దు. తెలుగుదేశం వాళ్ళు ఉన్నట్టే ఉంటాం, పోతే ఏం కూటమి వాళ్ళు గలాట్ పెట్టాకి పెట్టాను చెప్పాక రాదా? అలా చేసిన చూపి నువ్వు నీళ్లు కొలాయి కొలాయి నీళ్ళు అంటే నీళ్లు లేవు. గంట నీళ్ళు మీకు నీళ్ళు లేవు. ఏం చేస్తారు ఒక వాటి ఉండదా, ఒక బడి ఉండదా? చెప్పారు సార్, ఒక్కసారి వద్దాం మనం సురక్షితంగా ఉంటాం. పింఛన్ రాలేదు, ఇంట్లో ఉన్నది సురేష నువ్వు మాట్లాడకూడదు. అది ఉండరు, మాట్లాడకూడదు. నువ్వు మాట్లాడకూడదు. వాళ్ళు ఎంత ఇబ్బంది పడారు. గవర్నమెంట్ వచ్చినాక నేను చెప్తానా? నువ్వు ఉండు, నువ్వు ఉండరాయన. అప్పుడు నువ్వు చేయలేదు, నువ్వు కౌన్సిలర్ ఉన్నప్పుడు చేయలేదు. ఇప్పుడు మాట్లాడే అర్హత లేదు. ఉండు, నువ్వుగా ఉండవు సురేష, నువ్వు ఉండాలా. అది కాదు, వాళ్ళ సమస్య ఉంది, మాట్లాడతారు. ఇప్పుడు నువ్వు చేపిలేదు పని, వాళ్ళు నువ్వు చేపిస్తున్నా, వాళ్ళు నువ్వు చేపిస్తున్నా, పైప్ లైన్ నువ్వు చేపిస్తున్నా. చెప్పు, మా ఎమ్మెల్యే అయినప్పుడు ఆమ అధికారులు అంటే పడి చేపించినాము. సురేష సురేష నువ్వు మాట్లాడద్దు, ఉండు. మాట్లాడకూడదు. మీరు బీజేపీ నాయకులు ఉండాలంతే, ఉండేది కాదు. ఇప్పుడు మాకు ఆరోగ్యం బాగాలేకున్నా కానీ మా అతను గెలిపించుకున్నా. నువ్వు వద్దు నాయన, నువ్వు మాట్లాడద్దు. నువ్వు అప్పుడు వైఎస్ఆర్ లో ఉంటివి, వైఎస్ఆర్ లో ఉన్నప్పుడు నువ్వు పని చేయలేదు. ఉండవు సురేష, నువ్వు ఉండవు. నీ వార్త మాట్లాడకండి, మీరు మాట్లాడారంత లేదు. లేదన్నా ఒక గంట చెప్తున్నాము. లేదన్నా ఒక గంట నా మాట ఇదే మా మామ ఇన్ఛార్జ్ ముగ్గురు మీరు రావద్దండి. అంత పెద్ద సమస్య చెప్తున్నా కదా ఒక గంట. ఉండమ్మా, నువ్వు కౌన్సిలర్ ఉన్నప్పుడు 5 ఏళ్ళు కౌన్సిలర్ ఉంటుంది, కాలు వేపిస్తే సురేష్ చెప్తాను. నాకు పూర్తి అయినప్పుడు దాని విషయం మాట్లాడదంటే తర్వాత మాట్లాడదాం. మాట్లాడకూడదు కాదు, నువ్వు మాట్లాడకూడదు. నానేమని చెప్పాలంటే నా చెప్తాను. నువ్వు నీ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు నువ్వేం చేయలేదు, మాట్లాడారు. స్టోర్ ఏమన్నా మాట్లాడద్దు. మనిషి కాదా, మనిషి కాదా, మనిషి కాదా? వచ్చామే ఒకసారి మాట్లాడతారా? నువ్వు చెప్పాలి హ్యాండ్లీకి. సర్లే, మా నువ్వు అడ్డు మా మాట్లాడతాం, మా చిన్నాన్ని ఉన్నాడు, సురేష్ ఉన్నాడు, మా ముగ్గురు మాట్లాడతాం. లేకుండా జనసేన ఉన్నాడు, ఈయన ఎవడన్నా మాట్లాడకే
ఏమో నాయన ఇంటి సమస్య ఇది అట్లా కాదు అలా ఇంటి సమస్య ఏ, కాదని మరే నువ్వు మాట్లాడతానేమో. ఏంటి కాదు? నువ్వు మాట్లాడతా నా వాడితో మాట్లాడరాదు. మాట్లాడతాడు నువ్వు ఎవరు మాట్లాడకి నువ్వు దగ్గరికి రాకూడదు చిన్న ఉన్నాడు ఎవరు వాటర్లో వాళ్ళు ఉండాలా ఇది ఎవరు వస్తాడా? నా వాటరా ఉన్నామంటే ఉంటాం పొమ్మంటే పోతాం నువ్వు నొక్కుంటూ ఉండొద్దు తెలుగుదేశం వాళ్ళు ఉన్నట్టే ఉంటాం పోతే ఏం కుటుంబాలు గలాట్ పెట్టాకి పెట్టాను చెప్పాక రాదా నీ లీడర్లకి బాబాయ్ నేను ఎవరు గెలిపించింది చెప్పు ఏ ఉండరా ఇప్పుడు నేను 1800 మెజారిటీ మా వాటర్లో వచ్చా ఈ రోజు మీ స్టోర్ కోసము నువ్వు గెలిచినప్పుడు కొట్లాడుతున్నాము ఈ అబద్ధాన్ని చేపిస్తువా అవు ఏంటికి మాట్లాడతారంటారా సోషల్ మీడియాలో రాలేదా ఇవన్నిటికీ నువ్వే కదా ఏమన్నా మాకు ఏమన్నా ఇది కావాలని అడిగినామా మా ప్రజలకి ఏ పని అడిగినాం నాకు నా సొంతం అడిగినానా ఆ ఎస్ఐఎంలు పుంజుకుంటే వాళ్ళకి ఇస్తే ఇచ్చారులే ఎవరికన్నా అయినా మాకు సంతోషం మా వాటర్లో అది వచ్చేయాలి ఇంటికి పోయి మాట్లాడు అయ్యా నాకు అన్ని తెలుసా అయ్యా నాకు అన్ని తెలుసా మరి 50కి పోయేది లేదా నువ్వు నీ లీడర్ బీజేపీ లీడర్కి మా వాటర్ చెప్పుకో చెప్పలేదు నీ గురించి అలా మా వాడనా ఇట్లా మా ఇంటి బంధువులా అని చెప్పలే అతనేమన్నా మా బంధువులే ఉన్నా అని చెప్పలేదా మర్చిపోతావు ఎవరు అతను మా బంధువు అనే మాట్లాడతాము నువ్వు మాట్లాడకూడదు అట్లా నువ్వు మాట్లాడకూడదు చెప్పలేదా ఏమన్నా మా బంధువులు మీరు అని చెప్పలేదా ఎవరు ఎవరు అది చెప్పలేదా అతను ఎమ్మెల్యే కాకుండా ముందుగా నా బంధువు నా కొడుకు పెళ్ళకి వచ్చిపోయాడా పెద్ద బజార్లో మాట్లాడకూడదు నువ్వు మాట్లాడుతున్నా మీరు పెద్దగా ఇప్పుడు మీకు ధైర్యం వచ్చారా దానికోసం మీద మీదకి వస్తారప్ప ఎవరి మీదకి వచ్చారా ఎవరి మీద కానీ వచ్చినట్లే ఇంకా సరేనప్పా కేసులు పెట్టుకునేలా కేసులు సతాయిస్తా నాకెంత సతాయి ఉంటాడు రాజకీయ రాజకీయాలు అవగాహన లేనట్లు మాట్లాడతారు అతను ఎమ్మెల్యే అతను ప్రజలకు సమాధానం చెప్పాలా మాట్లాడనా మా మేమే ఉండకూడదా నిలబడే మాట్లాడు చెప్పు మరి గట్టిగా ఆయన ఇన్ఫెక్షన్ అయ్యి కాలు తీసేసిన సార్ 3 ఏళ్ళ నుంచి ఎవరు పట్టించుకోవడం లేదు మాకు పిల్లలు లేరు ఏం లేరు మేము కూలి పని చేసుకొని బతుకుతున్నాం సార్ మాకు అద్దె ఇంట్లో ఉంటున్నాము 3 ఏళ్ళ పింఛన్ అప్లై చేసుకొని సచివాలయం పోయినా పట్టించుకోగలరు కౌన్సిలర్లో పట్టించుకోలేరు మేము దయచేసి మీరే మాకు దయ చూపండి సార్